ఈరోజు ఆటోమేటిక్ ఫిట్ చేస్తున్నాము. ఆటోమేటిక్ ఫిట్ చేసే ముందు మనం ముందుగా జాగ్రత్తగా ఫీజులు అయితే ఉడుక్కోవాలండి. ఫీజులు తీసుకున్న తర్వాత మనం స్కూల్ డ్రైవర్ తోటి మెయిన్ చూసి ఈ మెయిన్ ఇక్కడ 3 వైర్లు ఉంటాయండి. మెయిన్ ఈ 3 వైర్లు వచ్చేసి చూడండి, దగ్గర చూపెట్టు. ఇగో ఇందులో ఒకటి, ఈ బ్లూ, రెడ్, ఎల్లో, ఈ 3 వైర్లు అయితే ఇందులోటి ఫిట్ చేసుకోవాలండి. 3 వైర్లు. ఈ 2 వచ్చేసి గ్రీన్ తీసుకొచ్చేసి ఇగో ఇక్కడ ఒకటి మరియు ఇక్కడ ఒకటి, ఈ బ్లాక్ వైర్ అయితే తీసేయాలండి. ఇది తీసేయాలి, ఎక్స్ట్రా ఇది తీసేసుకుంటే ఆటోమేటిక్గా ఎత్తుకుంటుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, కరెంట్ పని కదా. ఓకే, నేనైతే ఇందులో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇందులో అయితే పెట్టేస్తున్నానండి. ఆపు వస్తుందా? ఓకే, చూడండి, ఈ బ్లాక్ వైర్లు అయితే నేను ఇగో ఇందులో ఒకటి అయితే పెట్టుకోవాలండి. ఫిట్ చేసుకోవాలి. దగ్గరికి చూడండి, వేరే దానికైతే ఆనియొద్దండి, ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా వైర్లు. హీట్ అయ్యి కూడా వేరే దానికి కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అర్థమైందండి అందరికీ? ఇగో ఈ బ్లాక్ వైర్ ఇక్కడ ఒకటి అయితే ఫిట్ చేసామండి మేము. ఎందుకంటే కొంతమంది రైతులకు తెలియదు, నేను తెలియని గురించి పెడుతున్నా అంత వీడియో. ఎవరేం ఫీల్ కావద్దండి. తెలిస్తే కామెంట్ పెట్టండి, తెలియకపోతే ఓకే అని పెట్టండి. ఓకే, బాయ్. అర్థమైంది కదండి అందరికి మాత్రం? ఇగో ఇందులో ఒకటి 3 మెయిన్ వైర్లు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఈ 2 వైర్లు వచ్చేసి ఇగో ఇందులో ఒకటి, మళ్ళీ ఇక్కడ ఈ కాయకు ఇక్కడ ఒకటి ఫిట్ చేసామండి. లాస్ట్ ఈ 2 వైర్లు మాత్రం తీసుకొచ్చి ఇక్కడ ఒకటి, ఇంకొకటి దీంట్లో ఒకటి ఫిట్ చేసామండి. ఇది ఖచ్చితంగా ఓకే అండి. దీంట్లో కనుక లైట్ రాకపోతే ఈ మెయిన్ వైర్లలో ఏదైనా ఒకటి తిప్పేసుకోవాలండి, అంతే తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. స్విచ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఓకే, బాయ్. ఓకే.